మీరు ఇందిరమ్మ ఇంటికి అప్లై చేశారా? మీ అప్లికేషన్ స్టేటస్ అర్థం కావట్లేదా? అసలు L1 L2 L3 అంటే ఏంటి? ఈ స్టేటస్లో ఉంటే ఇల్లు రావడం చాలా కష్టం. సర్వే కంప్లీట్ అయిందా లేదా ఇంతకీ? మరి థర్డ్ పార్టీ బ్రోకర్ల ద్వారా అప్లై చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? హై మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ స్టేట్లో గవర్నమెంట్ ఇంటి కోసం అంటే ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసిన వాళ్ళు వాళ్ళ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనే దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దాము. ఇంతకీ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ ఉంచుకోండి. సో ఫస్ట్ అసలు మన స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, అప్లై చేసామా లేదా, అలాగే ఒకవేళ అప్లై చేస్తే మన స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ఆన్లైన్లో అంటే నిన్నటి వరకు మనకి గవర్నమెంట్ వెబ్సైట్లో అప్లికేషన్ స్టేటస్ అనేది డిజేబుల్ చేశారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎనేబుల్ లో ఉంది. సో అది ఒకసారి అయితే చెక్ చేద్దాం, ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది. చూసినట్లయితే తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ లో అయితే చెక్ చేద్దాము. సో ఇందిరమ్మ ఇండ్లు .telangaana.gov.in ఇది వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మీరు మోర్ అని ఉంటుంది. మోర్ మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది. ఈ అప్లికేషన్ సెర్చ్ మీద అయితే క్లిక్ చేయండి. అప్లికేషన్ సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సెర్చ్ బై అని ఉంది కదా. సో సెర్చ్ బై లో మీరు మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. అంటే మీరు ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసినప్పుడు ఒక రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇస్తారు కదా. అంటే మనకి మహాలక్ష్మి స్కీమ్ కింద కానీ లేకపోతే ఇలాగా మీ ఇంటి దగ్గర గవర్నమెంట్ వాళ్ళు వచ్చినప్పుడు కానీ అప్లికేషన్ ఫిల్ చేసి ఇస్తారు కదా, అప్పుడు ఒక రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇస్తారు. సో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయండి. సో ఇక్కడైతే నేను మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. సో ఇక్కడ గో మీద క్లిక్ చేసినట్లయితే మీ ఇంటిది స్టేటస్ ఏంటి అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అంటే అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, అలాగే అప్లికెంట్ నేమ్ ఉంటుంది, అలాగే డిస్ట్రిక్ట్ ఏంటి, మండలం ఏంటి, అలాగే మీకు ఒకవేళ రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నెంబర్ ఏంటి, ఆధార్ నెంబరు, వార్డ్ నెంబరు, మొబైల్ నెంబరు, ఇలాగ అలాగే మీకు సర్వేకి వచ్చి ఉంటారు కదా, సర్వేకి వచ్చిన వాళ్ళది మొబైల్ నెంబర్ ఏంటి, అలాగే వాళ్ళ నేమ్ ఏంటి, ఈ డీటెయిల్స్ అయితే పైన కనిపిస్తుంది. ఇక్కడ మీకు లిస్ట్ టైప్ అని ఉంది కదా, ఇక్కడ లిస్ట్ టైప్ లో ఏ లిస్ట్ లో మీ నేమ్ వచ్చింది అంటే లిస్ట్ 1 లిస్ట్ 2 లిస్ట్ 3 అంటే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ స్టేటస్ లిస్ట్ 2 అని వచ్చింది. లిస్ట్ 2 అంటే ఏంటంటే నాన్ పక్కా హౌస్ వితౌట్ హౌస్ సైట్ అనమాట. స్టేటస్ అనేది L1 లో ఉందా, L2 లో ఉందా, అంటే లిస్ట్ 1 లో ఉందా, లిస్ట్ 2 లో ఉందా, లిస్ట్ 3 లో ఉందా అనేది మనకి చెక్ చేసుకోవాలి. సర్వే కంప్లీటెడ్ అంటే సర్వే కంప్లీటెడ్ అయితే రావాలి. సర్వే కంప్లీట్ రాకపోతే మాత్రం అది ఇంకా ఎలిజిబుల్ కానట్టు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ క్లిక్ హియర్ టు రైజ్ గ్రీవెన్స్ అని ఉంది కదా, ఇది ఏంటో తర్వాత చెప్తాను. సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ లిస్ట్ టైప్ అని ఉంది కదా, లిస్ట్ టైప్ L1 L2 L3 అని ఉంటుంది. L1 అంటే ఏంటంటే ఎవరికైతే అంటే అప్లై చేసిన వాళ్ళు ఎవరికైతే ఒక స్థలం ఉండి అందులో ఒక చిన్న పూరి గుడిసున్నా పర్లేదు, లేదా ఎంటీ ల్యాండ్ ఉన్నా పర్లేదు, ఒక పెంకుటిల్లు ఉన్నా కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఇల్లు ఉన్నా కానీ పర్లేదు అనమాట. వీళ్ళని ఫస్ట్ లిస్ట్ లో యాడ్ చేస్తున్నారు. అంటే స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళని ఫస్ట్ లిస్ట్ లో యాడ్ చేస్తున్నారు. అలాగే L2 అని ఉంటుంది. L2 అంటే ఏంటంటే అసలు ఎవరికి ఇల్లు లేకుండా అంటే రెంటెడ్ హౌస్ లో ఉంటూ ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ రెంటెడ్ హౌస్ లో ఉన్న వాళ్ళకి ఏ ఇల్లు లేని వాళ్ళని L2 లో యాడ్ చేశారు. అలాగే L3 ఉంటుంది. L3 అంటే ఏంటంటే ఈ L3 లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఓన్ హౌస్ ఉండి అంటే అది గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు కావచ్చు, లేదంటే వాళ్ళు ఓన్ గా కట్టుకునే ఇల్లు కావచ్చు, సొంత ఇల్లు ఉండి అప్లై చేసిన వాళ్ళని అయితే L3 లో అయితే యాడ్ చేశారనమాట. సో L1 లో వచ్చిన వాళ్ళకి L2 లో వచ్చిన వాళ్ళకి ఇల్లు వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది అనమాట. అలాగే L3 లో వస్తే మాత్రం వాళ్ళు రిజెక్టెడ్ లిస్ట్ అనమాట. సో వాళ్ళైతే ఆశలు వదులుకోవాల్సిందే. అంటే 99% అయితే వాళ్ళకి ఇల్లు రావు. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి L1 ఉంటుంది అనమాట. అంటే ఆల్రెడీ ల్యాండ్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళు ఒక 5 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి అయితే ఇస్తున్నారు. ఫస్ట్ విడతలో ఇది రిలీజ్ చేస్తారనమాట. అంటే L2కి వచ్చేసరికి వస్తే లేట్ అవుతుంది. అంటే వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, అలాగే ల్యాండ్ ఇవ్వాలి. ఇల్లు ల్యాండ్ అనేది కొంచెం కష్టం కాబట్టి మేబీ మనకి ఇందిరమ్మ ఇల్లు కడుతున్నారు కదా వాటిలో అయితే ఇస్తారనమాట. ఇంకా L3 వాళ్ళైతే ఇంకా ఆశలు వదులుకోవడమే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర సర్వే కంప్లీటెడ్ అని అయితే రావాలి. మీకు సర్వే కంప్లీట్ అయితేనే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ మీకు సర్వే అవ్వలేదు, లేకపోతే సర్వేలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, సర్వే ఫెయిల్ అనో లేకపోతే యాబ్సెంట్ అని ఏదో ఒకటి వచ్చిందంటే మాత్రం ఇక్కడ కింద క్లిక్ హియర్ టు రైజ్ గ్రీవెన్స్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయాలి. ఇక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు మొబైల్కి అయితే ఓటీపీ అయితే ఒకటి వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాలి. సో ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే అప్లైడ్ ఇన్ ప్రజాపాలన అంటే మీరు ప్రజాపాలనలో అప్లై చేశారా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఆధార్ నంబరు, అలాగే డిస్ట్రిక్ట్ నేము, అలాగే మండల్ నేమ్, గ్రామ పంచాయతీ, వార్డు, ఈ డీటెయిల్స్ అన్ని అయితే ఇవ్వాలన్నమాట. అప్లికెంట్ నేము అంటే ఇచ్చిన తర్వాత జెండర్ ఇస్తాము, అలాగే మొబైల్ నెంబర్ వస్తుంది. ఇక్కడ గ్రీవెన్స్ కేటగిరీ, గ్రీవెన్స్ కేటగిరీలో అంటే సర్వేయర్ నాట్ విజిట్ అంటే సర్వేయర్ ఎవరు రాలేదు మా దగ్గరికి, అలాగే నాట్ సాటిస్ఫైడ్ విత్ సర్వే అంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సర్వే నాట్ డన్ ప్రాపర్లీ, లేకపోతే యాబ్సెంట్ డ్యూరింగ్ సర్వే, నాట్ అప్లై డ్యూరింగ్ ప్రజాపాలన, బ్రోకర్ మిడిల్ మ్యాన్ ఇష్యూ అంటే మధ్యలో మీడియేటర్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర ఇష్యూ ఉందనో, లేకపోతే సర్వేయర్ డిమాండింగ్ మనీ కానీ, లేకపోతే ఇలాంటి ఏదైతే ఉందో అదైతే ఇచ్చేసిన తర్వాత అడ్రస్ అయితే మెన్షన్ చేయాలి. అడ్రస్ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాబ్లం ఏంటనేది కొంచెం క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. అలాగే దానికి సంబంధించి ఏదైనా డాక్యుమెంట్ ఏదన్నా ఉంటే మాత్రం దాన్ని ఇక్కడ ఫైల్ అటాచ్మెంట్ అయితే చేసుకొని సబ్మిట్ చేస్తే అది గవర్నమెంట్కి మీ ఫిర్యాదు అనేది వెళ్తుంది అనమాట. సో వాళ్ళు అక్కడ నుంచి వెరిఫై చేస్తారు. లేదంటే మీకు లోకల్లో మీకు వార్డ్ మెంబర్స్ కానీ లేకపోతే వార్డ్ ఆఫీస్ ఉంటుంది కదా, అంటే
మున్సిపల్ ఆఫీసు, అక్కడికి వెళ్ళి మీకు ఇలా ఏదైనా ప్రాబ్లం వస్తే సర్వేలో ఇలా ప్రాబ్లం వచ్చింది, లేకపోతే మాది ఇంకా స్టేటస్ అవ్వలేదు, ఏంటి స్టేటస్ అనేది వాళ్ళ దగ్గరికి అయితే మీరు మాట్లాడవచ్చు అనమాట. ఇంకా ఇందిరమ్మ ఇళ్ళు అఫీషియల్ గా అంటే ప్రజాపాలనలో అప్లై చేసిన వాళ్ళకైతే ఇదనమాట ప్రాసెస్, ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఇది కాకుండా కొంతమంది ఉన్నారనమాట. సో వీళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళు, అంటే మీడియేటర్స్ మధ్యలో బ్రోకర్లు వీళ్ళు ఉంటారు కదా, ఆర్గనైజేషన్ లాగా ఫామ్ అయ్యి కొంతమంది పేదవాళ్ళకి ఇల్లు ఇస్తున్నామంటే వీళ్ళకి ఇల్లు లేవు అని చెప్పేసి వీళ్ళని తీసుకెళ్లి గవర్నమెంట్ దగ్గర చూపించేసి గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఇల్లు ఇప్పించడం, ఇలాంటి పనులు చేసే వాళ్ళు ఉంటారు మీడియేటర్స్ మధ్యలో, అంటే థర్డ్ పార్టీ వాళ్ళు, బ్రోకర్స్. సో వీళ్ళకి దగ్గర అప్లై చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మందికి ఇల్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళ అమౌంట్ అయితే తీసుకున్నారనమాట. అందులో కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అడ్వాన్స్ అమౌంట్ ఇవ్వండి కొంత, మీకు 3 months లో మీకు ఇల్లు పట్టాలు అలాగే ఇంటి తాళాలు మీ చేతికి ఇస్తామని చెప్పేసి ఆశ చూపించారు. చాలా మంది ఏంటంటే ఏదో ఇల్లు వస్తుందిలే, ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళం, కొంచెం ఇల్లు వస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది ఇల్లు అప్లై చేసిన వాళ్ళు ఉన్నారనమాట. కేసీఆర్ గవర్నమెంట్ వెళ్ళిపోయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినా కానీ వాళ్ళకి ఎంతవరకు దిక్కులేదు. ఇంకా స్టేటస్ ఏంటని అడిగడానికి వెళ్తే వాళ్ళు చెప్తున్న రీజన్స్ ఏంటంటే ఆల్రెడీ ఇల్లు వచ్చేసింది మీకు, కాకపోతే కేసీఆర్ గవర్నమెంట్ లో పింక్ కలర్ లో వచ్చింది మీకు పట్టాలు, ఇప్పుడు దాని జెండా కలర్ లో, అంటే కాంగ్రెస్ పార్టీ జెండా కలర్ లో అయితే మీకు మారుస్తుంది అని చెప్పేసి వెళ్ళినప్పుడల్లా ఒక రీజన్ చెప్పేసి టైం అయితే స్పెండ్ చేస్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటనేది తెలియదు అనమాట. ఇంకా కొంతమంది అయితే తిరిగి కాళ్ళ రిగిపోయేలా తిరుగుతున్నారు, పెట్రోల్ ఖర్చు కూడా వస్తే రావన్న ఉద్దేశంతో అయితే తిరుగుతున్నారు అనమాట. ఇంకొంతమంది ఇంకా అయ్యే పని కాదులే అని చెప్పేసి కొంతమంది సైలెంట్ అవుతున్నారు, కొంతమంది అప్లై చేసి ఎప్పటికైనా వస్తుందని ఒక ఆస్తి అయితే ఉంటున్నారు. సో ఇలాంటి వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి, ఒకవేళ అప్లై చేసినా కానీ కొంచెం ఎప్పటికప్పుడు ఫాలో అప్ అయితే చేసుకుంటా ఉండండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.